ఏ పోరి ఏందే మేవేతో నీకు మత్తు మందిచ్చి మెళ్ళో తాళి కట్టించినట్టు అలా చేస్తున్నావు. నీ అంతట నువ్వే పోయి తాళి కట్టించుకున్నావు. చూడు బాగి, నేను చెప్తా, క్లియర్గా విను, అర్థమైందా? అసలేం జరిగిందంటే ఇప్పటికైనా అర్థమైందా? కాలే, నాకు అర్థమైంది. నీకు దిమాగ్ పూరా ఖరాబ్ అయింది. బాగి 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 అమ్మ బాగి 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 పోరాడా బాగి ఈడేం చేస్తున్నావే? నువ్వు చెప్పిన దాంట్లో సగం నిజం ఉన్నా ఆ మనోహరి ఆయన కలిసి నన్ను చంపేస్తారే. ఒక పని చేయండి, నన్ను వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు పిచ్చి పట్టింది అందుకే ఇలా చేసిందని చెప్పండి. అప్పుడు నేను సేఫ్. ఎందుకు అంతగానో భయపడుతున్నావు? ఎందుకంటే ఆయన గురించి నీకు తెలీదు. ఇప్పటిదాకా నేను చేయని తప్పులకే చాలా కఠినంగా శిక్షించారు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద తప్పు చేశా. కన్ఫర్మ్ గా కళ్ళతోనే చంపేస్తాడు. తాళి కట్టించుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చిందే? తాళి కట్టించుకున్నానని ఇప్పుడే అర్థమైంది పిన్ని. అసలు అసలు పీటల మీద నేను ఎందుకు కూర్చున్నానో ఇప్పటికీ నాకేం అర్థం కావట్లేదు. నాకిప్పుడు అర్థమైందమ్మా. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. జరిగిన ఈ పెళ్ళి, నీ మెడలో ఉన్న తాళి అంతా దైవ నిర్ణయం. నీకు ఆ బాబుకి ముడిపడి ఉంది కాబట్టే మీరిద్దరూ ఒకటయ్యారు. నీకు దేవుడు లాంటి భర్త వచ్చాడమ్మా. నాన్న, తెలిసి తెలిసి ఎవరైనా ముళ్ళ కంపెనీ నెత్తిన పెట్టుకుంటారా? డైనోసార్ని పెంచుకుంటారా? పులిని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటారా? పోయినసారి ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన మంచితనం గురించి గంటలు గంటలు మాట్లాడినావు. భార్యని ఇంత బాగా ప్రేమించే మనిషి నాకు భర్తగా రావాలని కోరుకుంటున్నా అన్నావు. అలాంటి మనిషి కావాలి అని చెప్పా. ఈ మనిషి భర్తగా రావాలని అనలేదు. నానా, నిజంగా ఈ తాళి నా మెళ్ళోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. అసలు సంబంధం లేని రెండు వేరువేరు ప్రపంచాల్లో బ్రతుకుతున్న మమ్మల్ని ఎందుకు ఆ దేవుడు ఒకటి చేయాలనుకున్నాడో నాకు తెలీదు నాన్న. ఈ పెళ్ళిని నేను
నేను ఒప్పుకోలేను నాన్న. ఇంత చేసి మీకు ముడిపెట్టిన ఆ దేవుడు మిమ్మల్ని ఒక్కటి చేయలేడా అమ్మా? ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా సరే నేను ఆ మిస్సం ఆ మోసగత్తని భార్యగా అంగీకరించలేనమ్మా. పంచభూతాల సాక్షిగా 3 ముళ్ళు వేసి ఇప్పుడు కుదరదు అంటే ఎలా నాన్నా? మనస్ఫూర్తిగా జరగని పెళ్లికి పంచభూతాలు దేవుడు సాక్ష్యంగా ఉన్నా ఏం ఉపయోగం అంకుల్? ఆయన మనసులో, ఆయన బ్రతుకులో ఆయన భార్యకి తప్ప వేరొకరికి స్థానం లేదని తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈ పెళ్ళి ఒక తప్పు. ఈ తప్పుని సరిదిద్దాలి కానీ మేము భార్యాభర్తలుగా ఉండి అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయలేను. తెలిసి చేసినా తప్పనుకున్నా జరిగిన దానికి తల వంచడం తప్ప మనం చేయగలిగింది ఏముంది నాన్నా? నా భార్యని నా నుంచి దూరం చేసినా ఏం చేయగలిగాం? తలరాత అనుకొని సరిపెట్టుకున్నా అమ్మా. నా ప్రమేయం లేకుండానే నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందంటే ఇష్టం లేకపోయినా నా తలరాత ఇంతే అని పెళ్లిపీటలెక్కానమ్మా. కానీ ఈ మోసాన్ని నేను తలరాత అనుకొని సరిపెట్టుకోలేను. కలిసి 7 అడుగులు వేశానని జీవితాంతం తనతో కలిసి నడవలేను. ఒక్కసారి నేను చెప్పేది వినిమిసమ్మా. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. సాంప్రదాయబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే ఇంటికి చాలా కీడన్నారమ్మా. ఇంట్లో పసిపిల్లలు, కాలం చేయడానికి దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళం ఉన్నావురా. అనుకోనిది ఏదైనా జరిగితే ఆ తర్వాత అందరం బాధపడాల్సి వస్తుంది. దేవుడు ఆజ్ఞని ధిక్కరించే అధికారము, శక్తి రెండూ మనకు లేవు నాన్న. ఏ జన్మ రుణబంధమో మీరు ఈ జన్మలో కలిశారు, ఒకటయ్యారు. అయినా మిస్సమ్మ చాలా మంచిదిరా. ఎంత మంచివాడంటే సంబంధం లేని నా కష్టాన్ని చూసి కరిగిపోయేంత. మంచిని డబ్బుతో కొలిచే ఈ రోజుల్లో మంచితనాన్ని మనసుతో కొలిచే అంత. ఇలాంటి విషయాల్లో ఆయన మంచితనం గురించి నాకు కూడా తెలుసు నాన్న. అందులో ఏ అనుమానం లేదు. ఆయన మంచివారే. కానీ కానీ మంచా? ఆ మనిషిలో మంచి, నీతి, నిజాయితీ అనేవి కొంచెం కూడా ఉన్నా అలా ముసుగు వేసుకొని నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకోదు. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. ఆ మనిషిని నేను భారీగా ఒప్పుకోలేను. అసలు ఆ మనిషి నా కళ్ళ ముందుకొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మీ కోపంలో న్యాయం ఉంది సార్. అమ్మగారి భయంలో కూడా న్యాయం ఉంది కదా సార్. మిస్సమ్మ ఇలా ఎందుకు చేసిందో పక్కన పెడితే పిల్లలకి పెద్దవాళ్ళకి కీడు అంటున్నారు. ఇంటికి వెళ్ళి జరగాల్సినవి జరిపించి అప్పుడు ఏం చేయాలో ఆలోచించడం బెటర్ ఏమో సార్. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. సాంప్రదాయబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే ఇంటికి చాలా కీడన్నారమ్మా. సరే అంకుల్, నేను ఇంటికొస్తా. జరగాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. కానీ ఆ మోసాన్ని ఎప్పటికీ నేను భారీగా ఒప్పుకొని నా 6 స్థానాన్ని తనకివ్వలేను. ఇచ్చినా నాకొద్దు.
నేనొస్తుంది కేవలం నాకు మంచి చేసిన ఇంటికి. నా వల్ల చెడు జరగకూడదని. అంతే. ఆ మిలిటరీ మనిషి చేతుల్లో నా చావు కన్ఫర్మ్. అమ్మా, మంగళ ఫోన్ చేసింది. చెప్పు. హలో, ఇప్పుడే మీ మామగారు అదే ఆ భాగి మామగారు. అయ్యో, కర్మ, ఏది మాట్లాడినా నా చావుకొచ్చేలా ఉంది. హలో, అమరేంద్ర బాబు గారి వాళ్ళ నాన్నగారు ఇప్పుడే హాస్పిటల్కి వచ్చారు. భాగీని కోడలిగా ఇంట్లోకి రమ్మని బ్రతిమలాడుతున్నారు. ముందు భాగి కొంచెం బెట్టు చేసినా ఆఖరికి వచ్చేస్తానని ఒప్పుకుంది. ఇప్పుడు అందరం కలిసి ఇంటికి బయలుదేరుతున్నాం. అమరేంద్రబాబు భాగి కలిసి జంటగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలున్నాయంట. అవి చేయటానికి సిద్ధమై వస్తున్నారు. నాకు తెలిసి ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరుతున్నారు. హలో హలో, కట్ చేసేసింది. ఇందుకే ఆ దేవుడు కూడా దీన్ని లాస్ట్లో ఇలా కట్ చేసేశాడు. అయినా ఇంకా మనోహర్తో మనకి పనే ఉంది. ఆ ఇంటికి నేను వెయ్యపురాల్ని. ఆ ఆస్తికి నా కూతురు కాని కూతురు వారసురాలు. అంటే నా కూతురే. ముందు ఆ మిలిటరీ అయిన దీన్ని చూసి ఎస్ అంటాడో తుస్సుమంటాడో చూడాలి. మళ్ళీ ఒక నిర్ణయానికి రావాలేమో. ఒక్క సెకండ్లో ఈ ఇంట్లో నా స్థానాన్ని అమరేంద్రని లాక్కుంది. దానొదలు నాతో ఎందుకు పెట్టుకున్నానని ప్రతి క్షణం కుమిలి కుమిలి ఏడ్చేలా చెయ్యకపోతే నా పేరు మనోహరియే కాదు. యుద్ధం నువ్వు మొదలుపెట్టావు, నేను ముగిస్తా. నీలా, నా బట్టలన్నీ బ్యాగ్లో సర్తో. ఏంటమ్మా, ఇక్కడే ఉండి మిస్సమ్మని సాధించో సతాయించో మీ స్థానాన్ని మీరు సంపాదించుకుంటారనుకుంటే బట్టలు సర్దమంటున్నారు? అమరేంద్రయ్య గారిని పెళ్లి చేసుకోవాలని మీ ఇన్నేళ్ల జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి ఇలా ఉత్తి చేతులతో వెళ్ళిపోతా అంటున్నారు. చెప్పింది చెయ్యి. ఇక నుంచి నేను ఆడే ఆట చాలా కొత్తగా ఉండబోతుంది. మిస్సమ్మని నేను కొట్టే ప్రతి దెబ్బ చాలా గట్టిగా బలంగా తగులుతుంది. పోవడానికి బ్యాగ్ సర్దమని చెప్తుంది, మళ్ళీ దెబ్బ కొడతా అంటుంది. పాపం బాబుగారితో పెళ్లి కాలేదని పిచ్చి పట్టినట్టుంది. వెళ్ళు. సరేనమ్మా. ఆ భాగమతి అమ్మరి పక్కన పీటల మీద కూర్చునే వరకు వచ్చిందంటే అందులో మీ పాత్ర కూడా ఉందని తెలిసినా ప్రస్తుతానికి మిమ్మల్ని ఏమీ చేయను. ముందు దాన్ని మీకు దూరం చేసి అప్పుడు మీ లెక్క సరి చూస్తా.
అదేంటి ఇలా డల్గా కోపంగా ఉన్నారు? మీరు అనుకున్నదే కదా జరిగింది. మీకు కావాల్సిందే కదా అయ్యింది. మీరు ఇంకా ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటారని అనుకున్నానే. హా, మిస్ అమ్మ సక్సెస్ఫుల్గా మిమ్మల్ని కూడా మోసం చేసిందన్నమాట. ప్లీజ్ ఆంటీ, మిస్ అమ్మ గురించి మా దగ్గర మాట్లాడకండి. అవును, అసలే చాలా కోపంగా ఉన్నాం, మాట్లాడకండి. మీరు కోపంగా ఉండాల్సింది మిస్ అమ్మ మీద కాదు, మీ మీద. అవును, మిస్ అమ్మ అమర్ వరకు రాగలిగిందంటే కారణం ఎవరు? మీరు. మిస్ అమ్మ ఇవాళ ఇంట్లో అందరినీ మోసం చేయగలిగిందంటే దానికి కారణం మీరే. మీరే. మీ వల్లనే మిస్ అమ్మ ఇవాళ మీ అమ్మగా అడుగు పెట్టబోతుంది. ఎవ్వరు ఎంత ట్రై చేసినా మా అమ్మ ప్లేస్ని ఎవ్వరూ తీసుకోలేరు. మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. మీరు 6 పిల్లలు చాలా తెలివైన వారు అనుకున్నాను, కానీ మరీ ఇంత తెలివి తక్కువ వాళ్ళని అనుకోలేదు. మిస్ అమ్మ ఆల్రెడీ మీ అమ్మ స్థానంలోకి వచ్చేసింది. మెల్లగా ఈ ఇంటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. నెక్స్ట్ మీ డాడ్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత మీ అమ్మని మీ మనసులో నుంచి శాశ్వతంగా తుడిచేస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎక్కడ చూసినా మీకు మీ అమ్మనే కనిపిస్తుంది. ఇక నుంచి మిస్ అమ్మ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు గంటకు ఒక్కసారైనా 6 పేరుని ఎవరో ఒకరు తలుచుకుంటున్నారు. అదే తను వస్తే ఆ పేరే వినపడదు. మెల్లగా మీ అమ్మ స్టోర్ రూమ్లో బూజు పట్టిన ఫోటోలాగా ఉండిపోతుంది. మీ అమ్మ మన మనసులో మర్చిపోయిన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీ అమ్మని మీ నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల అవ్వదు. మిస్ అమ్మ ఎంత ట్రై చేసినా చేయలేదు అని అనుకుంటున్నారు కదా. ఒక్క తప్పు చేస్తేనే అమర్ లైఫ్ లాంగ్ క్షమించడు. అలాంటిది మిస్ అమ్మ ఇన్ని తప్పులు చేస్తున్నా క్షమించేలా చేసింది. తన మెడలో తాళి కట్టేలా చేసుకుంది. ఇంత చేసిన మిస్ అమ్మకి మీ అమ్మని 6 మనతో మిగిల్చిన జ్ఞాపకాలని దూరం చేయడం ఒక లెక్క కాదు. నేను అమర్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం వెనుక నా స్వార్థం లేదు, మీ మీద ప్రేమ. 6 లేని ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకేం లేదు. లేదు. కానీ మీకు నాకు మధ్య దూరం పెంచింది. నేను మీకు అన్యాయం చేయబోతున్నానని మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని తన వైపుకు తిప్పుకుంది. నాలో లోపాలు లేవని నేను చెప్పడం లేదు. కోపం ఎక్కువ, స్ట్రిక్ట్గా ఉంటాను. 6 పిల్లలు నా పిల్లలు కాబట్టి డిసిప్లిన్గా పెరగాలనుకున్నాను, అంతే. అయినా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ మిస్ అమ్మ ఇంట్లో అడుగు పెడుతుంది. కపటపు ప్రేమ చూపిస్తుంది. మీరు ముందులా మళ్ళీ నమ్మి మిస్ అమ్మ బుట్టలో పడతారు.
ఈసారి మీకు దూరం చేసేది ఎవరినో తెలుసా? మీ డాడ్ని.